హాయ్, అందరూ బాగున్నారండి. ఈరోజు గుడ్డు ఉల్లికారం చేయాలని అనుకుంటున్నాము. అందరూ కామన్గా రోజు ఆమ్లెట్ వేసుకుంటాము, కోడిగుడ్డు వేసుకుంటాము, రొటీన్గా చేసుకుంటాము. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే ఎల్లిపాయలు హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని నేను ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను. గార్లిక్ వేసుకొని అందులో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే అది ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి మనము. దాన్ని కొంచెం దంచుకోవాలి. ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే గుడ్డుకి ఆయిల్ ఎక్కువగా పట్టుకోదు కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకొని సరిపోతుంది. ఇప్పుడు కొంచెం హీట్ అయ్యాలి. హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ అనమాట, చిన్న ఆనియన్ వేసుకోవాలి. వేసుకోకుండా పర్లేదు, కానీ బాగుంటుందని వేసుకున్నాను నేను. కొంచెం రంగు మారాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం రంగు మారాలి. బోరు కొట్టకుండా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా మనము అన్నం వైట్ రైస్ తినాలనుకున్నప్పుడు ఏది తినబుద్ధి కాదు ఒక్కోసారి. అందుకని కొంచెం ఉల్లికారం ఎగ్గు వేసుకుంటే కొంచెం నోటి రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ కారం అంటే హెల్తీ పర్పస్ కూడా కదండి. కొంచెం బ్రౌన్ కలర్ లేక వచ్చేసినాయి ఆనియన్. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ ఉల్లికారం వేసుకున్నాను. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది కదా. కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే గుడ్డుకి ఎక్కువగా సాల్ట్ పట్టదు కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే చూడండి, కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా ఏం పర్లేదు. ఇది కొంచెం ఆయిల్లో కొంచెం ఈ విధంగా బాగా కలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత కలవదు కదా కారము. అందుకని కొంచెం ఆయిల్లో కొంచెం బాగా మెల్ట్ అయిపోయే వరకు కొంచెం బాగా అన్నది. కొంచెం ఇది అడుగు అంటుతుందండి, అందుకని మరి ఇంకొక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. సరిపడా వేసుకుంటున్నానండి, కొంచెం చూసి వేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ అవుతుందేమో అని. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా కలిసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్ వేస్తున్నానండి నేను. బాయిల్డ్ ఎగ్ ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను. సిమ్లో పెట్టుకున్నాను. ఇది కొంచెం ఇంకా ఇందులో ఒకటి ఎగ్ కొట్టేసుకుంటే కూడా బాగుంటుందండి. అది బాయిల్డ్ ఎగ్ కాకుండా ఒట్టి ఎగ్ కొట్టేసుకున్నా కూడా ఇందులోనే కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఈ విధంగా బాయిల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే గుడ్డు కూడా కొట్టి వేసుకోవచ్చు అనమాట, అది కూడా బాగుంటుందండి. ఈ విధంగా చేసిన తర్వాత చూసారా, మంచి కలర్ వచ్చేసింది, మంచి స్మెల్ కూడా వచ్చేసింది. నేను దానితో కొంచెం పచ్చి కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. కొంచెం వేస్తే ఇంకా స్మెల్ బాగుంటుంది. పచ్చి కరివేపాకు వేస్తే అది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తింటే కూడా హెల్త్కి మంచిది కదండి. కరివేపాకు తినడం వల్ల మనం అదే పనిగా తినాలంటే తినాం కాబట్టి ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లైట్గా అట్లా పచ్చిగా లైట్గా వేగి ఉంటుంది కాబట్టి కరివేపాకు కూడా బాగా టేస్టీగా తినచ్చు. మంచి స్మెల్ వస్తుందండి నాకైతే. మరి అయితే మీరు చేసుకుంటే మీకు కూడా స్మెల్ వస్తుంది. చూసారా, మంచి రంగులోకి వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టేది చపాతీలో తినచ్చు, వైట్ రైస్లో తినచ్చు. స్టవ్ కట్టేస్తున్నానండి, అంతా అయిపోయి వచ్చింది. ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను.
స్టవ్ ఆపేసానండి. ఇంకా వైట్ రైస్లోకి టేస్ట్ చూస్తున్నామండి. చూసారా